యుద్ధ వాతావరణం ఉన్నటువంటి యొక్క నేపథ్యంలో ఇటు ఇరాను ఇజ్రాయెల్ అమెరికా మధ్యన యుద్ధం కానీ, యుక్రెయిన్ రష్యా మధ్యన యుద్ధం కానీ, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం కానీ, సౌదీ అరేబియా మీద దాడులు కానీ, వీటన్నిటినీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు కొరత, గ్యాస్ కొరత అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కొన్ని దేశాలు లాక్డౌన్ పెట్టుకున్నాయి, కొన్ని దేశాలు విపరీతంగా పెట్రోల్ పెంచారు, ధరలు పెంచారు. కొన్ని దేశాలు రేషనింగ్ చేస్తున్నారు, 2 లీటర్లు 8 లీటర్లు మాత్రమే. కానీ ఈ నేపథ్యంలో ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించి, పెట్రోల్ డీజిల్ ధర తగ్గించి, ప్రజలకు సమయానికి గ్యాస్ అందేటట్లు, అదేవిధంగా రేషనింగ్ లేకుండా పెట్రోల్ డీజిల్ అంతా కూడా కొరత లేకుండా ప్రజలకు ఏదైతే ఇస్తున్నారో ఇది కేవలం నరేంద్ర మోదీ గారికి సాధ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ 1,56,000 కోట్ల రూపాయలు ఆయిల్ బాండ్తోని ఈరోజు ప్రభుత్వం మీద భారం ఉంటే ఆ 1,54,000 కోట్లు వడ్డీతో సహా 3,30,000 కోట్ల రూపాయలు ఈరోజు తీర్చడం జరుగుతుంది. తీర్చే ప్రయత్నం కూడా ఇంకా కొంత మిగతా అది కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వారు సామాన్యుడి మీద భారం పడకుండా, సామాన్యుడికి నష్టం జరగకుండా ఈరోజు అనేక ప్రయత్నాల్లో భాగము ధరలు తగ్గించడము, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు, డీజిల్ ప్రజలకు ఎక్కడ కొరత లేకుండా దొరకడం అనేది ఇది చాలా పెద్ద వారి ఒక అచీవ్మెంట్గా చెప్పుకుంటూ, మళ్ళీ దీని మీద కొంతమంది కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మాధ్యమంగా వారంతా కూడా ఏదో షార్టేజ్ ఉంది, అది ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఈ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ మాటలు, ఈ వదంతులు నమ్మకండి అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతాను.